నమస్తే అందరికీ. సో భక్తి యోగం బై స్వామి వివేకానంద. సాధకుడి వైరాగ్యం, పరభక్తి. సాధన భక్తి విచారాన్ని ముగించి ప్రస్తుతం పరభక్తి తత్వాన్ని పరికించబోతున్నాం. పరభక్తిని పొందడానికి గల సాధనను గురించి చెప్పవలసి ఉంది. ఇలాంటి సాధనలన్నీ చిత్త కోసమే. నామజపం, కర్మకలాపాలు, ప్రతీకోపాసన, శాస్త్ర విధులు మొదలైనవన్నీ చిత్తశుద్ధి నిమిత్తమే. వీటన్నిటిలో ఉత్తమమైనది ఏది లేకుంటే పరభక్తి సౌధంలో ఎవడూ ప్రవేశించలేడో అదే వైరాగ్యం. వైరాగ్యం అనగానే అనేకులకు భయం కలుగుతుంది. కానీ వైరాగ్యం లేనిదే ఏపాటి ఆత్మవిశ్వాసము కలగబోదు. సమస్త యోగాలకు వైరాగ్యం ఆవశ్యం. సకల ఆధ్యాత్మిక విజ్ఞానానికి ప్రథమ సోపానం. ఆ విజ్ఞానానికి నిజంగా కేంద్రం హృదయం. ఇదే వైరాగ్యమే. ఆస్తిక ధర్మం ఇదే. వైరాగ్యమే జీవుడు ప్రాపంచిక విషయ విముఖుడై నిగూఢ విషయాలను ఎప్పుడు గ్రహించ యత్నిస్తాడో, అనృత జడ దుఃఖాత్మకమైన లోకంలో ఎలాగో బద్ధమైన జీవాత్మ తన దుస్థితిని గ్రహించి ప్రకృతికి ఎప్పుడు విముఖమవుతుందో అప్పుడు నిజమైన ఆత్మ వికాసం కలుగ ఆరంభిస్తుంది. కర్మయోగి వైరాగ్యం సమస్త కర్మ ఫల త్యాగరూపమై ఉంది. కర్మఫలాల్లో అతడు అనాసక్తుడు. ఇహపరాలలో అతడికి ఎలాంటి ఫల భోగవాంఛ లేదు. వాటిని అతడు సరకు చేయడు. సమస్త ప్రకృతి పురుషానుభవానికై ఉద్దిష్టమై ఉన్నదని, ప్రకృతి పురుషులు భిన్నత్వాలని గ్రహించడమే సమస్తానుభవ ఫలితమని రాజయోగి తెలుసుకుంటాడు. జీవాత్మ తనకు ప్రకృతితో ఉండే సంబంధం కేవలం తాత్కాలికమని, శాశ్వతంగా తాను ఆత్మనని, ప్రకృతిని కానని స్వానుభవపూర్వకంగా గ్రహించవలసి ఉంది. స్వీయమైన ప్రకృతి గుణానుభవం వలననే రాజయోగి త్యాగతత్వాన్ని తెలుసుకుంటాడు. జ్ఞానయోగి వైరాగ్యం కఠినాతి కఠినం. ఎందుకంటే సుస్థిరమైతోచే ఈ ప్రకృతి అంతా వట్టి మాయ అని అతడు ఆది నుంచి గ్రహించవలసి ఉంది. ప్రకృతిలో ఏ శక్తులు ద్యోతకమవుతున్నా అవన్నీ ఆత్మవి కాని ప్రకృతివి కావని తెలుసుకోవడమే అతడి కర్తవ్యం. సమస్త జ్ఞానానికి సమస్తానుభావానికి నిలయం ఆత్మే కాని ప్రకృతి కాదని ఆది నుంచి గ్రహించాలి. కాబట్టి అతడు కేవలం వివేక బలంతో ప్రకృతి బంధాన్ని త్రోసి రాజనాలి. ఇలా ప్రకృతి సర్వస్వాన్ని విడిచిపుచ్చి వాటిని క్రీగంట అయినా చూడక జ్ఞానయోగి అద్వితీయుడై నిలవ యత్నిస్తాడు. వైరాగ్యాలన్నింటిలోనూ భక్తియోగి వైరాగ్యమే అత్యంత స్వాభావికమైనదని చెప్పడం సబబు. దీనిలో బలాత్కారం ఏమీ లేదు. త్రోసి రాధన వలసినది లేదు. ప్రబల యత్నంచే తొలగించుకోవలసినది లేదు. భక్తుడి వైరాగ్యం సులభమై, సరళమై, సహజమై, నిరాటంకమై ప్రవహిస్తుంది. మన చుట్టూ ఉన్న విషయాలు ఎంత స్వాభావికాలో భక్తుడి వైరాగ్యం అంతటి స్వాభావికం. కాస్త వికృత రూపంలో అయినప్పటికీ ఈ విధమైన వైరాగ్యం, త్యాగం అనుదినం లోకంలో మనకు గోచరిస్తూనే ఉంది. ఒకడొక యువతిని ప్రేమించి ఆరంభిస్తాడు. కొంతకాలం అయినాక మరొకతను ప్రేమిస్తాడు. వెంటనే మొదటి స్త్రీని విడిచిపెడతాడు. కించిత్తు ఆమె లేదనే చింత లేకుండానే అతని మనసులో నుంచి ఆమె చల్లగా నిమ్మలంగా తొలగిపోతుంది. ఒక స్త్రీ ఒకరిని ప్రేమిస్తుంది. అంతలో మరొకరిని ఆరంభిస్తుంది. తక్షణమే మొదటివాడు ఆమె హృదయం నుంచి స్వాభావికంగానే తొలగిపోతాడు. ఒకడు తన పట్టణాన్ని ప్రేమిస్తాడు. అంతటా తన దేశాన్ని ప్రేమించ మొదలు పెడతాడు. అప్పుడు తన పట్టణం పట్ల అతడికి ఉండిన అగాధ ప్రేమ స్వాభావికంగానే తొలగిపోతుంది. అంతేగాక ఒకడు లోకానంతా నేర్స్తాడు. అప్పుడు అతడి దేశభక్తి పరాయి దేశం పేరు సహించని అతడి తీవ్ర దేశాభిమానం అతడికేమీ బాధ కలిగించకుండా, బలాత్కారం అనేదే లేకుండా చల్లగా సమసిపోతుంది. అప్రాజ్ఞుడు విషయ సుఖాలను అత్యంతంగా ప్రేమిస్తాడు.
ప్రాజ్ఞుడైన కొద్దీ విద్యా విషయక ఆనందంలో రమిస్తాడు. అప్పుడు అతడి విషయ సుఖాలు క్రమంగా ఒత్తిగిలుతవి. కుక్క మాదిరి, తోడేలు మాదిరి ఏ మనిషి ఆహారాన్ని అంతరుచితో అంతప్రీతితో తిని ఆనందించలేడు. కానీ వైభవంతో ప్రతిభాతిశయంతో మానవుడు పొందే ఆనందాన్ని కుక్కలు ఎప్పటికీ పొందలేవు. ప్రారంభంలో సుఖమనేది కామ సంతృప్తితోనూ ఉదరతృప్తితోనూ కూడినదై ఉంటుంది. కానీ జంతువు ఉన్నత స్థితిని పొందే కొద్దీ నిమ్న సుఖాల పట్ల తీవ్ర కాంక్ష క్షీణిస్తుంటుంది. జంతు స్వభావానికి చేరువై ఉన్న కొద్దీ మానవుడికి విషయ సుఖాల్లో అధికానందం కనిపిస్తూ ఉంటుంది. అతడు విద్యావంతుడైన కొద్దీ వైజ్ఞానిక విషయాల పట్ల, కళల పట్ల అతడి ఆనందం అధికరిస్తూ ఉంటుంది. కాబట్టి మానవుడు ఎప్పుడు ధీశక్తిని సైతం అతిక్రమిస్తాడో, కేవల వైజ్ఞానిక స్థితిని దాటి తత్వానుభవ తేజాన్ని, ఆత్మానంద జ్యోతిని దర్శిస్తాడో, అప్పుడు తన ఆనందం నిరపమానమని గ్రహిస్తాడు. విషయ సుఖాలు కానీ, వైజ్ఞానిక ఆనందం కానీ అలాంటి బ్రహ్మానందంతో అనుమాత్రము పోల్చదగవని ఎరుగుతాడు. చంద్రుడు దేదీప్యమానంగా ప్రకాశించేటప్పుడు తారకలన్నీ నిస్తేజమవుతాయి. సూర్యుడు ప్రకాశించేటప్పుడు చంద్రుడు వెలవెలబోతాడు. భక్తిని పొందడానికి వలసిన వైరాగ్యానికి దేనిని పరిమార్పనక్కరలేదు. కానీ జాజ్వల్యమానమైన దివ్యజ్యోతి ముందు చిన్న చిన్న దీపాలు ఎలా సహజంగా వెలవెలబోతాయో, చివరకు కనిపించకుండా పోతాయో, అలాగే భక్తి తేజం సహజంగా విషయ సుఖాలను అణచి వెలుగొందుతుంది. ఇలా దేదీప్యమానమైన భగవత్ ప్రేమ ముందు విషయాసక్తి, ధీవైభవంతో కలిగే ఆనందం సైతం కాంతిహీనాలై కనబడతాయి. ఇలాంటి భగవద్భక్తికే పరభక్తి అని చెప్పనొప్పుతుంది. పరభక్తిని పొందిన మానవుడి నుంచి కర్మకలాపాలు పలాయన అవుతాయి. శాస్త్ర విధులు అదృశ్యమవుతాయి. గ్రంథాలు నివర్తిల్లుతాయి. ఆలయాలు, విగ్రహాలు, మతాలు, సాంప్రదాయాలు, దేశాలు, జాతులు మొదలైన క్షుద్ర నిబంధనలన్నీ తామే తొలగిపోతాయి. అతడి స్వాతంత్ర్యాన్ని ఏదీ నిరోధించలేదు. ఆకస్మికంగా ఒక ఓడ అయస్కాంత పర్వతానికి సమీపిస్తుంది అనుకోండి. అప్పుడు ఓడలోని మేకులను, ఇనుపరేకులను అన్నిటినీ పర్వతం ఆకర్షించి లాగివేస్తుంది. ఓడ బల్ల చెక్కలన్నీ అప్పుడు విడిపోయి స్వేచ్ఛగా నీటి మీద తేలుతాయి. ఈశ్వరానుగ్రహం ఇలాగే హృదయ గ్రంథులను విడగొట్టి ఆత్మ విమోచన గావిస్తుంది. కాబట్టి భక్తికి కావలసిన ఇలాంటి వైరాగ్యంలో ఏ కాఠిన్యము, రసహీనత, ప్రయత్నము, నిగ్రహము, నిరోధము లేదు. తన కామాదులలో వేటిని భక్తుడు నిరోధించనక్కరలేదు. వాటిని తీవ్రతరం చేసి భగవత్ ముఖం కావించడమే అతడి కర్తవ్యం. నెక్స్ట్, భక్తుడి వైరాగ్యం ప్రేమ సంజనితం. నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.